హలో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాలిపోయిన విషయానికి వస్తే ఓలా, ఒకినోవా, ప్యూరివి అలాగే చిన్న చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాలిపోయడం జరిగిందనమాట. అవి కూడా సమ్మర్లో కాలిపోయినాయి మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. దట్టు ఆ టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క బూమ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా లేవు కాబట్టి లో గ్రేడ్ సెల్స్ వాడడం వల్ల ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పి రిపోర్ట్ రావడం వల్ల జరిగినాయి అనమాట. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకున్న తర్వాత AIS 156 సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి బ్యాటరీకి అంటే. సో అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవి తీసుకొచ్చింది అనమాట. తర్వాత బ్యాటరీ ఫైర్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగినాయి. అండ్ ఇప్పటిదాకా ఐక్యూబ్ కానీ, తర్వాత చేతక్ కానీ, వీదా కానీ, తర్వాత ఏదర్, వీటిలో ఇంతవరకు రెగ్యులర్గా ఏం ఫైర్ యాక్సిడెంట్స్ జరగలేదు అనమాట వెన్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. కానీ రీసెంట్గానే TVS ఐక్యూబ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్లో. సో దానికి సంబంధించిన వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏ కారణంతో ఏ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోయింది ఐక్యూబ్లో అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంది. అండ్ ఇప్పుడు అదే లిస్ట్లోకి, కాలిపోయిన లిస్ట్లోకి బజాజ్ కూడా చేరిందనమాట. సో రీసెంట్గానే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పొగలో వచ్చిందనమాట. అదృష్టవశాత్తు ఇంకా కాలిపోకముందే కస్టమర్ చూసుకొని ఫైర్ ఇంజిన్కి పిలిపించి మంటలు ఆర్పేయడం జరిగింది. స్టోరీ విషయానికి వస్తే మహారాష్ట్ర స్టేట్లో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ అనేది. మహారాష్ట్ర స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్లో జరిగింది. సో ఇద్దరు రైతులు తమ పని రీత్యా డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ పైపులు కొనుక్కోవడం జరిగిందంట. సో పైపులు కొనుక్కొని రిటర్న్ వస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడితే ఆగారనమాట. సో సిగ్నల్ పడినప్పుడు ఆగినప్పుడు ఏమైందంటే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏదో పొగలు వస్తున్న డౌట్ వచ్చి పక్కకు వచ్చేసారు. సో పొగలు కూడా ఎక్కువ రావడంతో వాళ్ళు వెంటనే ఫైర్ సిబ్బందికి కాల్ చేస్తే ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి వెంటనే మంటలు రాకముందే పొగల్ని ఆర్పేయడం జరిగిందన్నమాట. సో చిన్న చిన్న స్పార్క్స్ వస్తుంటే వెంటనే ఆర్పేసినారనమాట. సో ఆ విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోకముందే వీళ్ళు జాగ్రత్త తీసుకొని ఫైర్ని ఆపేయడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ డిలే చేసింటే మాత్రం మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపల ఏదైనా కాలిపోయి మొత్తం ఓన్లీ ఆ రేకు డబ్బా మాత్రమే మిగిలేదు అనమాట. ఎందుకంటే బండి వచ్చేసి మెటల్ బాడీతో ఉంటుంది కాబట్టి. సో మొత్తం మిగతా అంతా సీట్ కానీ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమైనా అన్ని కాలిపి మొత్తం రేకు డబ్బా మిగిలేదు. వేరే రేకు డబ్బా చాసిస్ మిగిలేదు అనమాట. వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఓన్లీ చాసిసే మిగిలేదు, ఇక్కడ ఒక బెనిఫిట్ అనమాట. సో ఈ విధంగా కాలిపోయింది. ఈ ఇన్సిడెంట్లో ఎవరికేం జరగలేదు. సో రోడ్డు మీద జరిగింది కాబట్టి వెంటనే రియాక్టివ్ పక్కనే పెట్టేసి సో వాళ్ళు పిలిపించడం జరిగింది కాబట్టి సో పెద్ద ప్రమాదం తప్పిందనమాట. ఇన్కేస్ మనం ఏదైనా సరే ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినట్టు ఏమవుతుందంటే ఇంట్లోనే పొగలు రావడం, ఆ పొగలకి చనిపోవడం వల్ల జరిగేది అనమాట. సో అవేం జరగకముందే వీళ్ళు చూసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకు జరిగిండొచ్చు అనేవి ఆలోచిస్తే మెయిన్ రీజన్స్ నాకు తెలిసినందుకు ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మోస్ట్లీ ఎండాకాలంలో బయట పెట్టినప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ జరిగినమాట. ఛార్జింగ్ పెడితే కూడా, సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టలేదు, ఇది ఎండాకాలం కాదు, ఆయన జనరల్గా యూస్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో నాకు తెలిసినంతవరకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంటర్నల్గా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యిండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు కాలిపోయిన మోడల్ కూడా నాకు తెలిసి చూస్తే బండిని చూస్తే మీకు అర్థమవుతుంది, స్టార్టింగ్ మోడల్ అనిపిస్తుంది అనమాట. సో డిస్క్ బ్రేక్ ఉంది, అక్కడ పైన సర్క్యులర్ డిస్ప్లే ఉందన్నమాట. సో దీన్ని బట్టి ఏమంటుందంటే స్టార్టింగ్లో కొన్న మోడల్ అనిపిస్తుంది. అండ్ ఓల్డ్ మోడల్ కాబట్టి మేబీ దాంట్లో ఏదైనా ఫాల్ట్ వచ్చి ఫైర్ వచ్చిండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినందుకు. ఎనీహౌ సో కస్టమర్ తొందరగా అలర్ట్ అయ్యి తప్పించుకున్న కూడా సరిపోయింది అనమాట. అదే ఎక్కడైనా సరే ఫాస్ట్గా ఊరి బయట కానీ అట్లాంటి చోట్ల జరిగింటే వెంటనే ఫైర్ సిబ్బంది కూడా వచ్చే ఛాన్స్ ఉండేది కాదు, బండి కాలిపోతుంది అనమాట. అండ్ ఈ ఫైర్ ఇన్సిడెంట్ మీద బజాజ్ చేతక్ కంపెనీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పడం జరిగిందనమాట. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఏ రీజన్ తోటి కాలిపోయింది అండ్ మెయిన్ రీజన్ ఏంటి అనేసి మొత్తం చెప్తారంట. ఈ రిపోర్ట్ కూడా కొన్ని రోజులు రావచ్చు. మోస్ట్లీ ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ రీజన్ వల్లనే కాలిపోయిందని చెప్పొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం రిపోర్ట్ ఏమొస్తుందో. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో అప్డేట్ చేస్తాను. ఎవరైనా సరే ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్న వాళ్ళు వెంటనే డ్రైవింగ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టకండి. సో బ్యాటరీ సెల్స్ హీట్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. సో మేజర్ ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ ఇది ఫాలో అవ్వండి. మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాలిపోవు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫైర్ ఇన్సిడెంట్ మీద ఏం జరిగిండొచ్చు, ఎలా జరిగిండొచ్చు అనే దాని మీద మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.